ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన మరియు ఉన్నతమైన నామంలో మీ అందరికీ శుభాలండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మనం ఎప్పుడు కూడా ధనానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం కదండి. పరిశుద్ధ గ్రంథంలో దేవాతి దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు, మీరు ధనానికి దేవునికి దాసులుగా ఉండలేరు అని. అంటే అర్థం ఏంటంటే, మీకు ధనమైన దేవుడుగా ఉండాలా, లేకుంటే మిమ్మల్ని సృష్టించిన దేవుడైనా మీకు దేవుడుగా ఉండాలా. రెండిటిని మీరు ఆరాధించలేరు, రెండింటిని ఒకేసారి మీరు ఇష్టపడలేరు అని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మరియా అనే స్త్రీ ఒక చక్కటి పని చేస్తా ఉందండి. ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనము. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. హల్లెలూయా. చూడండి, ఈమె మిక్కిలి విలువ గల అత్తరును యేసు ప్రభువుకు అర్పిస్తా ఉందండి. అంటే అర్థం ఏంటంటే, ఈమె దేవాతి దేవుని కోసము విలువైన వస్తువును పక్కన పెట్టేస్తా ఉంది, లేకుంటే విలువైన ధనాన్ని పక్కన పెట్టేస్తా ఉంది. ఇక్కడ ఈమె ఏం చూపిస్తా ఉందంటే, నా ధనము కంటే, నా దగ్గర ఉన్న ఈ ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్ కంటే నువ్వు చాలా విలువైన వాడవని ప్రభువుని చూపిస్తా ఉంది. హల్లెలూయా. ఈరోజు మనము దేవునికి అంత విలువ ఇస్తా ఉన్నామా, లేకుంటే మన దగ్గర ఉన్న విలువైన వస్తువులకు ఎక్కువ విలువ ఇస్తా ఉన్నామా అండి? అందుకే ప్రభు అంటా ఉన్నాడు, ఆమె చాలా మంచి పని చేసిందని. చూడండి, అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు, ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, పర్ఫ్యూమ్ ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అన్నారు. కానీ ప్రభు అంటా ఉన్నాడు, ఈమె మంచి పని చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మనం చాలాసార్లు ధనం కోసం దేవుణ్ణి వదిలేసుకుంటా ఉన్నాము, దేవుణ్ణి పక్కన పెట్టేస్తా ఉన్నాం. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, దేవుని కోసం నువ్వు ధనాన్ని పక్కన పెట్టాలని కోరుకుంటా ఉన్నాడు. సో మిక్కిలి విలువైనది నీ జీవితంలో ఏదైనా ఉంది అంటే అది కేవలము దేవుడు మాత్రమే ఉండాలా, ఆయనకు మాత్రమే నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలా. దేవుని కోసము ఎంత ధనం ఖర్చు అయిపోయినా పర్వాలేదు, కానీ ధనం కోసము దేవుణ్ణి ఎప్పుడు కూడా వదులుకోకండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.